అండి మనం ప్రస్తుతం జిల్లా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేయుచున్నారు. పూర్తి సమాచారం వీళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 39 ఛానల్ వారికి యాజమాన్యానికి నా నమస్కారాలు. నా పేరు అరుణారెడ్డి. నేను బీజేపీ జిల్లా కార్యదర్శిని. మన రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురము వెనకబడిన జిల్లాలు కాబట్టి మన రాయలసీమ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆయన ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. జిఎస్టి కార్యక్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబాలన్నీ పేదలు బాగా పండుగలాగా జరుపుకున్నారు. ఆ ఘనత నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా బలపడుతుంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అగ్రస్థానం వచ్చేందుకు అందరూ కృషి చేస్తాం. గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద కోట్లాది జనాలకు 2020 నుంచి 2028 వరకు ఉచిత బియ్యం ఇయ్యడము పిఎం నరేంద్ర మోడీ గారికి ఆ ఘనత దక్కుతుంది. అదే కాకుండా అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఆయన ఇచ్చారు. అన్నిటిలోనూ కూడా నరేంద్ర మోడీ గారు మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని మా పార్టీ బలోపేతం చేస్తామని చెప్తున్నాను. ఈలోన ఆనాడు రాముడు పుట్టాడు. దేవతలు అందరూ కలిసి రాముని ఆ యుగంలో పుట్టించారు. కానీ ఈ యుగంలో కలియుగంలో కూడా రాముడు అంతటి వాడు నరేంద్ర మోడీ గారు మా పరిపాలనకు వచ్చినందుకు ప్రజలే కాదు మన దేశాలు కూడా గర్వపడుతున్నాయి. కానీ ఆ రోజుల్లోనూ రామునికి భక్తుడు ఆంజనేయ స్వామి ఉండేవాడు. ఆయన నా గుండెల్లో ఉండావు స్వామి అనేవాడు. ఇప్పుడు మా పార్టీలో బీజేపీ పార్టీలో ప్రతి ఒక్క నాయకుని గుండెలో కూడా మన నరేంద్ర మోడీ గారు గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడినారు. ఇలాంటి నాయకుడు మరీ రావాలని, ఈయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మన ప్రభుత్వాన్ని మన పిల్లల భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దాలని, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉండాలని కోరుకుంటూ జై భారత్ మాతాకే.